పెట్టుకోవడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఏ శాఖల వారు రేపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లోనూ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే జనానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో దేవస్థానం వారు, అదేవిధంగా పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ వాళ్ళు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, రోడ్లు భవనాలు, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఆరోగ్య శాఖ అందరం, ఆర్టీసీ వారు, ఇరిగేషన్ వారు అందరం ఇక్కడికి కూర్చొని సమావేశం పెట్టుకున్నాం కోఆర్డినేషన్ మీటింగ్ కోసం. రేపు జరగబోయే 11వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ప్రధానంగా 14, 15, 16, 17 తేదీల్లో బ్రహ్మోత్సవాలకి జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి శుభ్రత, పరిశుభ్రత ప్లస్ సెక్యూరిటీ పరంగా కూడా అందరినీ చూసుకోవాలనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చిన్న సంఘటన కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా శాఖల వారు కూడా ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు అనే దీనిపైన కూడా అప్పచెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా మహాశివరాత్రి, అందులో ఈ దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. 11వ శతాబ్దం చోళులు నిర్మించిన దేవస్థానం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జిల్లాలో ప్రథమంగా బ్రహ్మోత్సవాలు, సంవత్సరం మొదట్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేది ఈ గన్నవరం దేవస్థానం నుంచే. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఈ జిల్లాలో ఉంది. అదేవిధంగా భక్తులకు కూడా ఈ చేప ఎద్దులు పోటీలు నిర్వహిస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి దేవస్థానంలో. జాతీయ స్థాయి ఒంగోలు వృషభ రాజ్యముల ప్రదర్శన సీనియర్స్ ఈ చేప కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎద్దులు పోటీలు 14వ తేదీ, దానికి కూడా భారీగా జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. అదేవిధంగా 15వ తేదీ, 17వ తేదీ రథోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం, ఆ తర్వాత పాట కచేరీ ఉంటుంది. ఈ పాట కచేరీలో ఈ సినీ నేపథ్య గాయకురాలు మంగిలి వాళ్ళ బృందం చేత కూడా ఈ సంవత్సరం గన్నవరంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారీ స్థాయిలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మాకు ఆదరాభిమానాలు చూపిస్తారని, అదేవిధంగా దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటామని ఆ దేవదేవుని కోరుకుంటూ మీ ద్వారా కూడా నేను భక్తులందరికీ తెలియజేస్తాను.